SVR న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజాగలం సభకు భారీగా తరలిన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు. వినుకొండ పట్టణం 3-4 వార్డుల నందు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని రెండవ రోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి, హరీష్ బాబు పాల్గొన్నారు. ముందుగా వార్డుల్లో పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మహిళలు ఆరతులు పూలతో స్వాగతం పలికారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజలకి వివరించారు. వైసీపీ అరాచక పాలన తొలగించేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. శ్రీ వెంకటేశ మహిమా ప్రభాస జైతు శ్రీనివాస లక్ష్మీశ జగదీశ సువిలాస దరహాస నారాయణాద్రీశ శ్రీశ వేద వేదాత్మక విశ్వరూపాత్మక శ్రీహరి భవ వినాశక సేవలే చేసేము లీలలే పాడేము కరుణించు శ్రీనివాస. జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబెంక చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా తెలుగు నేల మన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. జీవితంలో గెలిచే సవాలే లేదు. ఈరోజు ప్రజల్ని ఇసుక అమ్ముకొని దోచుకున్నాడు, పేదలకు ఇచ్చే రేషన్ షాప్ బియ్యం అమ్ముకొని దోచుకున్నాడు. చివరికి బెల్ట్ షాపులు 3,000 పైన బెల్ట్ షాపులు పెట్టి ఒక్కొక్క బెల్ట్ షాప్ లో కూడా ఎక్సైజ్ అధికారులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. సిగ్గుందా నీకు? దోపిడీ చేయడానికి పేదలకు పంచాల్సినటువంటి భూములు 175 ఎకరాలు ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించినటువంటి దుర్మార్గుడు బొల్లా బ్రహ్మనాయుడు. ఖచ్చితంగా రేపు రానున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తా. బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి అవినీతి మీద ఎంక్వైరీ చేసి నిజాలు దిగ్గుదల్చి జైలుకు పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చేసిన పాపాలకి బొల్లా బ్రహ్మనాయుడిని జైలుకు పంపిస్తా. అట్లాగే స్టేడియం పేరు చెప్పి ఇక్కడ NSP కాలనీలో ప్రభుత్వం ద్వారా చంద్రబాబు గారి ద్వారా స్టేడియం కి పార్క్ కి బ్రహ్మాండంగా నేను 22 ఎకరాల స్థలం తీసుకొస్తే ఈ పనికి వాళ్ళ ఎమ్మెల్యే ఈరోజు ఈ బొల్లా బ్రహ్మనాయుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో స్టేడియం పేరుతో 1,80,00,000లో 1,20,00,000 దోపిడీ చేశాడు. కాంపౌండ్ వాళ్ళు తప్ప లోపల స్టేడియం ఏం పోతంత వేసి ఎతికినా స్టేడియం కనపట్ల. అది ఒక స్టేడియం అంట, అది ఒక బొల్లా స్టేడియం అంట. నువ్వేమైనా ₹1 చందా ఇచ్చావా? 1 సెంటు స్థలం ఇచ్చావా? ఏమి ఇవ్వకుండా నీ పేరు పెట్టుకోవడానికి సిగ్గు లేదా నీకు? బొల్లా బ్రహ్మనాయుడు, నీ స్టేడియం కట్టడం నీ శాతం అవుద్దా? నీ జన్మలో అవుద్దా అని అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని. చేస్తా, చేసి చూపిస్తా. ఈ NSP కాలనీలో నంబర్ 1 పార్కు, బెంగళూరులో హైదరాబాద్లో తలదన్నే పార్కు వినుకొండలో చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. నేను నిధులు చేస్తే చేతకాక సతకలు పడ్డావు. అది ఖచ్చితంగా మక్కిన మల్లికార్జున గారి సహకారంతో
జనసేన బీజేపీ సహకారంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో వినుకొండకి ఇచ్చే మంచినీళ్ళ స్కీము #1 గా పూర్తి చేసి చూపిస్తా. అది 160 కోట్లైనా 170 కోట్లైనా అంచనాలు మారినా వినుకొండకి మంచినీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మాజీ యార్డ్ చైర్మన్ కట్టా సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రజాగలం సభకు కార్యకర్తలతో ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కలయిక దేశ చరిత్రలో అపూర్వ ఘట్టమన్నారు. చిలకలూరుపేట వద్ద బొప్పూడిలో జరిగే ప్రజాగలం కార్యక్రమంకు కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. తయారు చేయడం జరిగింది. వారి కళా నైపుణ్యతకి మనం అందరం మెచ్చుకోవాలి. దేశానికి మెయిన్ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించబడ్డారు. గాంధీ గారు కూడా ఆ రోజు ఎన్నో ముఖ్యమైనది సబర్మతి ఆశ్రమంలో కూడా నూలు వడికేవారు. ఇలాంటి గిఫ్ట్ అందించడం మన రాష్ట్రం తరఫున, తెలుగు వారి తరఫున వీటిని ప్రత్యేకంగా అభినందించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సందర్శనలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఇనిమెల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నర్సాపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీగా నిర్వహించారు. భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసిన జీవి ఆంజనేయులు సొంత గ్రామాన్ని డెవలప్ చేసుకోలేకపోయారన్నారు. ఇక నియోజకవర్గం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవానే నడుస్తుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో కోడ్ అమల్లో ఉన్నందున వినుకొండ ప్రధాన కూడలిలో పలువురు నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు తొడిగారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు, పేర్లు కనపడకుండా తొలగించారు. ప్రజాప్రతినిధులకు అధికారికంగా ఇచ్చిన వాహనాలు, ఎస్కార్ట్స్ను వెనక్కి తీసుకున్నారు. ఫ్లెక్సీలు, అన్ఆథరైజ్డ్ స్టిక్కర్స్ను తొలగించారు. గొల్లపల్లి మండలం బండ్లమోటు గ్రామం నందు శ్రీ సీతారామస్వామి వారి స్వర్ణోత్సవ వేడుకలు, కుంభాభిషేకం, ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు, యువ నాయకులు బొల్లా గిరిబాబు, మండల స్థాయి నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూజెండ్ల మండలం చెరుకుంపాలెం గ్రామం నుంచి 10 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. నూజెండ్ల మండలం కొత్తశేఖరపాలెం గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి ఇవాళ పార్టీ కుటుంబ సభ్యులుగా అయ్యేదానికి కండవాళ్ళు ఇచ్చుకొని పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ పశుమతి లింగయ్య, పశుమతి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలో జాయిన్ అయ్యారు. అందరూ కూడా
కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమాలు, ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా మాకు డైరెక్ట్గా మా బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ సీఎం గారు సంక్షేమాన్ని జమ చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈనాడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఈరోజు ఏదైనా పార్టీ ఉందంటే ఒక పార్టీ అనుకుంటారు, కానీ 4 పార్టీలు కలిసి ఒక పార్టీ అంటే అది ఏ పార్టీకి ఏం అడగాలో, ఏ పార్టీని కలవాలో, ఏ పార్టీకి ఎవరున్నారో తెలియని పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుందన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి, మేము నా కోసం కాదు, పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికే నేను పార్టీ పెట్టాను, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టానని మాట్లాడుతున్నాడు. ఎవరైనా పార్టీ పెట్టుకొని ఆయన లీడర్గా ఎదిగి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అది చాలా శోచనీయమైనటువంటి సంగతి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరుపేట మండలంలోని బొప్పూడి గ్రామంలో నిర్వహిస్తున్న చారిత్రాత్మకంగా ప్రజాగలం బహిరంగ సభకు పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు యువ నాయకుడు రియల్టర్ షేక్ జానీ ఆధ్వర్యంలో పట్టణంలోని 15, 16, 19, 20 వార్డుల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కలిసి ఉమ్మడిగా నిర్వహించే మహాసభకు వేలాదిగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా యువ నాయకుడు జానీ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ మహాసభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని, మే 13న ప్రజా నిర్ణయం మేరకు ప్రజాప్రభుత్వం అధికారాన్ని చేపట్టబోతుందని, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా, జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి SVR న్యూస్లో కలుద్దాం.